హలో గాయ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో చాలా మంచి వీడియో తెచ్చాను. ఏంటిదంటే, మనకి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫ్రెండ్ అయితే మనకు కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశారంటే గాయ్స్, ఇక్కడ సో అది కామెంట్ ఏం చేశారంటే, రివ్యూస్ కంటెంట్ మానిటైజేషన్ ఎలా అవుతుంది అని కామెంట్ చేశారు. సో నేను రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. రివ్యూస్ కంటెంట్ మానిటైజేషన్ ఎలా అవుతుంది అని నాకు కామెంట్ చేశారు. మీరు తమిళ చూసే వచ్చారు, మన వీడియోకి క్లిక్ చేశారనమాట. సో చాలా మంచి పని చేశారు. ఎందుకోసం అంటే, మనం రివ్యూస్ కంటెంట్ ని మనం మానిటైజేషన్ చేయాలి. ఆబ్వియస్లీ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. రివ్యూస్ కంటెంట్ మానిటైజేషన్ కావాలంటే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్లీ రివ్యూస్ కంటెంట్ ని మనం మానిటైజేషన్ చేయాలి. ఆ ఫ్రెండ్ నాకు అదే అడిగారనమాట. సో ఇన్స్టాగ్రామ్ లో నాకు కామెంట్ చేశారనమాట. రివ్యూస్ కంటెంట్ ని మానిటైజేషన్ ఎలా చేయాలి అని కామెంట్ చేసి అడిగారు. కాబట్టి ఆ పర్సన్ కి నేను రిప్లై ఇచ్చాను. మళ్ళీ ఈ వీడియో నేను ఆడియన్స్ కూడా చెప్తే బాగుంటుందని నేను వీడియో చేస్తున్నాను అనమాట. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి. సో రివ్యూస్ కంటెంట్ ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ లేదా పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ మానిటైజేషన్ లో నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ అంటే ఏంటి గాయ్స్, ఇక్కడ ఫర్ సపోజ్ మీరు మూవీ చూస్తున్నారు అనుకోండి, ఎక్కడైనా కానీ మూవీ చూస్తున్నారు అనుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా క్లిప్ చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఏదో ఒకటి చేస్తున్నారు అనుకోండి. అందులో మీరు క్లిప్ తీసుకొని జస్ట్ మీరు క్లిప్, మీ వీడియో ఉంటుందండి, మీ వీడియో ఉంటుంది, జస్ట్ అందులో నుంచి మీరు క్లిప్ తీసుకొని మన వీడియో యాడ్ చేస్తే కూడా మనకు రివ్యూస్ కంటెంట్ వస్తుంది. మానిటైజేషన్ కాకుండానే అందులో నుంచి ఏదైతే క్లిప్ తీసుకుంటారో మన దాంట్లో యాడ్ చేస్తాం కదా, సో అది రివ్యూస్ కంటెంట్ లో మనకు మారిపోతుంది అనమాట. సో యూట్యూబ్ వాళ్ళు అంతే పిచ్చోళ్ళు కావాలండి, కంప్లీట్ మన ఓన్ కంటెంట్ ఉండాలి. కాబట్టి అక్కడ నుండి ఏదైతే ఇప్పుడు చూడండి, మీరు థియేటర్లో వెళ్ళిన తర్వాత సో మీరు మూవీ చూసేస్తారు, దాంట్లో నుంచి కొద్దిగా రికార్డ్ చేస్తారు. సో ఆ రికార్డ్ చేసుకున్న క్లిప్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే మన వీడియోలో లేదా పార్ట్ లాస్ట్ లేదా ఫస్ట్ లో కొద్దిగా యాడ్ చేస్తారు, ట్రెండింగ్ కోసం బాగుంటుందని. సో అలా యాడ్ చేసిన తర్వాత రివ్యూస్ కంటెంట్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. సో తొందరలో అయితే రివ్యూస్ కంటెంట్ అయితే రాదు. మనం ఎప్పుడైతే మానిటైజేషన్ చేస్తామో అప్పుడు మనకు రివ్యూస్ కంటెంట్ అయితే వస్తాయి అనమాట. సో అట్లా మనకు ఇప్పుడు ఏదన్నా కానీ, ఇప్పుడు చూడండి క్రికెట్ చూస్తారు. సో ఇప్పుడు బిఫోర్ మీరు ఐపీఎల్ చూసే ఉంటారు. ఐపీఎల్ మీరు చూసిన తర్వాత దాన్ని రికార్డ్ చేస్తారు. ఇప్పుడు టీవీలో కానీ, ఎల్ఈడి టీవీలో కానీ ఇట్లా రికార్డ్ చేస్తారు కదా, స్క్రీన్ రికార్డ్ చేస్తారు లేదా ఫోన్ షూట్ చేస్తారు. షూట్ చేసిన తర్వాత జస్ట్ పార్ట్ మీరు ఏం చేస్తారంటే మన వీడియోలో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత రివ్యూస్ కంటెంట్ వస్తుంది, అలా కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం నెగిటివ్ మాట్లాడుతున్నాం. ఏదైతే మనం రివ్యూస్ కంటెంట్ వస్తుందో అదే మాట్లాడుతున్నాం అంటే, మనం పాజిటివ్ మాట్లాడతాం మళ్ళీ, అండ్ ఇప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నాం. సో నెగిటివ్ అంటే ఇప్పుడు చూడండి క్లిప్స్, ఏదైతే క్లిప్స్ ఇప్పుడు చూడండి మీరు ఓన్ కంటెంట్ ఉంటుంది, ఏది కూడా ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ లేదా యూట్యూబ్ నుంచి కూడా మీరు క్లిప్స్ తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ మీరు ఆ క్లిప్స్ తీసుకున్నారనుకోండి, మన వీడియోలో యాడ్ చేస్తే కూడా రివ్యూస్ కంటెంట్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఏదైతే మీరు ఓన్ కంటెంట్ ఉంటుందో ఆ వీడియోకే మనకు మానిటైజేషన్ సక్సెస్ఫుల్లీ ఫర్ 1 డేలో అయిపోతుంది, లేదా 1 అవర్లో కూడా అయిపోతుంది. అలా అన్నమాట. రివ్యూస్ కంటెంట్ రాకుండా ఉండాలంటే సో అది కూడా మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ మీరు ఏదైతే క్లిప్స్ తీసుకుంటారో ఆ క్లిప్స్ తీసుకొని మన దాంట్లో యాడ్ చేయకండి. సో సంథింగ్ చాలా యూట్యూబ్ వాళ్ళు అయితే చాలా కేర్ఫుల్ ఉంటారనమాట. సో దీంట్లో మనకు ఇప్పుడు ఏఐ చాలా వచ్చేసింది. ఇప్పుడు ఏఐ ద్వారా మనకు డిటెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా టీం లేదు, ఇప్పుడు ఏఐని మనకు కంప్యూటర్ ఓన్ ఇప్పుడు అదే ఇప్పుడు రీసెర్చ్ చేస్తుంది. మొత్తం రీసెర్చ్ చేసి మన వీడియో బాగుందా లేదా, సో రీల్స్ కంటెంట్ ఉందా అన్ని మొత్తం రీసెర్చ్ చేసి మన వీడియో ఫైనలీ సో ఒక మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, నో ఇష్యూ అని వస్తుంది. అలా నో ఇష్యూ రాకుండా ఉండాలంటే కంప్లీట్లీ మనం ఏదైతే క్లిప్స్ తీసుకుంటామో ఆ క్లిప్స్ మనం స్కిప్ చేసి అలా ఓన్ గా వీడియోస్ తీసి మనం వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం పాజిటివ్ మాట్లాడుకుందాం. పాజిటివ్ ఎలా ఉంటాయంటే, సో ఇప్పుడు చూడండి మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూవీ క్లిప్స్, ఏదైతే మూవీ క్లిప్స్ అదే ఇప్పుడు టాపిక్ మనం పాజిటివ్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూవీ క్లిప్స్ తీసుకొని యాడ్ చేస్తున్నారు కదా, దాన్నే మనం పాజిటివ్ తీసుకుందాం అనమాట. సో ఇప్పుడు మూవీ క్లిప్స్ తీసుకొని మన వీడియోలో యాడ్ చేస్తున్నారు, పాజిటివ్. ఇప్పుడు పాజిటివ్ మాట్లాడదాం. సో మానిటైజేషన్ అయిన వాళ్ళది మాట్లాడుతున్నాం అనమాట. సో ఇప్పుడు వితౌట్ మానిటైజేషన్ వాళ్ళది నెగిటివ్ మాట్లాడినాం. ఇప్పుడు విత్ మానిటైజేషన్ వాళ్ళది పాజిటివ్ మాట్లాడదాం. అంటే దీనికి రివ్యూస్ కంటెంట్ రావద్దు అంటే ఎలా చేయాలి అనేది సో ఈ వీడియోలో చెప్తాను అనమాట. అంటే పాజిటివ్ మాట్లాడదాం. సో ఇప్పుడు మూవీ క్లిప్ తీసుకొని మన వీడియోలో యాడ్ చేసిండ్రు. సో ఇప్పుడు మనం మూవీ క్లిప్స్ తీసుకున్న తర్వాత మనం మూవీ క్లిప్స్ యాడ్ చేసిన తర్వాత దాని సౌండ్ అనేది మనం మ్యూట్ పెట్టేస్తాం. మ్యూట్ పెట్టేసిన తర్వాత మనం కొద్దిగా దీంట్లో మనం మాట్లాడతాం అనమాట, సిగ్నల్ ఇస్తాం, లైక్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఈ మూవీ ఇలా ఉంది, లైక్ ఇవన్నీ మాట్లాడతాం అనమాట. సో మనం మూవీ క్లిప్ తీసుకున్న తర్వాత మనం కొద్దిగా మాట్లాడాలి, మాట్లాడితేనే రివ్యూస్ కంటెంట్ రాదు. అందులో మొత్తం రియాక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా క్లిప్ తీసుకోండి, ఎవరిదైనా క్లిప్ తీసుకోండి, క్లిప్ తీసుకున్న తర్వాత 7 సెకండ్ బిలో ఉండాలి. అది కూడా 7 సెకండ్స్ బిలో ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో మనం రియాక్షన్ ఇవ్వాలి. అబ్బా ఇలా ఉంది, ఇలా ఉంది, మూవీ ఇలా ఉంది, లైక్ ఇది మాట్లాడాలి అనమాట.
సో మాట్లాడితే యూట్యూబ్ వాళ్ళు స్మార్ట్గా వర్క్ చేస్తారు. సో ఇది డెఫినెట్లీ రివ్యూస్ కంటెంట్ కాదు, ఇతను వాయిస్ ఓవర్ ఇచ్చిండ్రు అనేసి సో రివ్యూస్ కంటెంట్ అయితే వేయారనమాట. సో ఇట్లా మీరు రెగ్యులర్ చేయకుండా ఎప్పుడో ఒక క్లిప్ తీసుకొని యాడ్ చేయొచ్చు అనమాట. రెగ్యులర్ చేస్తే ఏమవుతాయంటే ఆడియన్స్ మనకు యాక్టివ్ గారు, సో ఈ రివ్యూస్ కంటెంట్ లాగా ఉంది అని ఆడియన్స్ సో అట్లా వెళ్ళిపోతారు. సో యూట్యూబ్ వాళ్ళు కూడా మళ్ళీ చూస్తా ఉంటే రెగ్యులర్ ఇలాగే మీరు చేస్తూ ఉంటే రివ్యూస్ కంటెంట్ వస్తుంది, మన ఛానల్ డిమానిటైజేషన్ అయిపోతుంది. 90 days వరకు వెయిట్ చేయాలి. 90 days తర్వాత మనకు మానిటైజేషన్ ఇంకా సింబల్ వస్తుంది అనమాట. అంటే మళ్ళీ 4,000 hours వాచ్ టైం కంప్లీట్ చేయాలి. అప్పుడు మనకు మళ్ళీ స్టార్టింగ్లో వస్తాయి అనమాట. ఏదైతే మానిటైజేషన్ అయిందో డిమానిటైజేషన్ అయిపోతుంది. రెగ్యులర్ ఇలాగే చేస్తూ ఉంటే రివ్యూస్ కంటెంట్ వీడియోస్ ఏదైతే క్లిప్ తీసుకుంటారో రెగ్యులర్ ఇలాగే చేస్తూ ఉంటే డిమానిటైజేషన్ అయిపోతుంది అనమాట. సో మనకు డిమానిటైజేషన్ కాకుండా ఏం చేయాలంటే రెగ్యులర్ మన ఓన్ కంటెంట్ ఉండాలి. ఇప్పుడు క్లిప్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు మనం బై చేయాలన్నమాట, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు డిమానిటైజేషన్ కాదనమాట, ఆ రివ్యూస్ కంటెంట్ రాదనమాట. డిమానిటైజేషన్ అయిన తర్వాత 90 days ఛార్జ్ ఇస్తారు. 90 days అయిన తర్వాత మనకు సో అప్పుడు మనకు మానిటైజేషన్ చేసుకోవడానికి సో మనకి ఇంకా మెసేజ్ వస్తాయన్నమాట, ఒక మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలి, ఈ ఛానల్ పైన చేయాలంటే చేయొచ్చు. 4,000 hours వాచ్ టైం కంప్లీట్ కావాలి. ఎలాగో సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కాబట్టి సో 4,000 hours కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో ఎలా ఉంటుందో అలాగే అనమాట. సో సబ్స్క్రైబర్స్ ఈజీగా ఉంటారు అండ్ 4,000 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ చేసుకోవచ్చు అనమాట. అలా అనమాట. కంప్లీట్లీ రివ్యూస్ రాకుండా ఉండాలంటే ఏదో ఒక వీడియోకు మనం క్లిప్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు 7 seconds బిలో. అలా చేసుకొని మనం రియాక్షన్ ఇవ్వాలి. రియాక్షన్ ఇచ్చిన తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇది పాజిటివ్ అనమాట. నెగిటివ్ ఏం చెప్పాను, సో ఏదైతే క్లిప్ తీసుకొని స్క్రీన్ రికార్డ్ చేసుకొని మన వీడియోలో అప్లోడ్ చేసేస్తే జస్ట్ 7 seconds పెట్టినా కూడా మనకు రివ్యూస్ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. అలా అనమాట. రివ్యూస్ కంటెంట్ రాకుండా ఉండాలంటే రియాక్షన్ ఇవ్వాలి. రియాక్షన్ ఇస్తే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. ఎప్పటికీ మనం అలా క్లిప్స్ తీసుకోకుండా మనం యాడ్ చేయకుండా ఉండాలంటే మన ఓన్ కంటెంట్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. కంప్లీట్లీ వేరే వాళ్ళ క్లిప్స్ తీసుకున్నారంటే ఏదో ఒక వీడియోకు అతి అవసరం పడుతుంది అని అనుకుంటే తప్పకుండా మీరు ఆ క్లిప్ తీసుకొని యాడ్ చేయొచ్చు. దాంట్లో మనం రియాక్షన్ ఇవ్వాలి అనమాట. సో అలా అనమాట. కంప్లీట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం. టేక్ కేర్, బాయ్ బాయ్.